వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఓట్ల చోరీ అంశం ఢిల్లీని షేక్ చేసింది. దేశ రాజధానిలో విపక్షాల ర్యాలీతో హైటెన్షన్ ఏర్పడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగిందని విపక్షం ఆరోపిస్తుంది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేకమైన సవరణపై కూడా కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పార్లమెంట్ నుంచి ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బారిగేడ్లెక్కి నిరసన తెలిపారు. రాహుల్, ప్రియాంక, సంజయ్ రౌత్ తదితర ఎంపీలను అరెస్ట్ చేశారు. బీహార్లో ఓట్ల సవరణకు నిరసనగా ఇండియా కూటమి నేతలు ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మరి ఈసీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? నిజంగానే అధికార పార్టీ ఈసీ కుమ్మక్కయ్యే అవకాశం ఉందా? నిజంగానే రాజ్యాంగం ప్రమాదంలో పడిందా? ఈ విషయాలు మాట్లాడేందుకు హరిశేషు గారు విశ్లేషకులు, అలాగే సుదర్శన్ గారు శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందు శేషు గారు, సార్, ఓట్ల చోరీ అంశంపై ఇప్పుడు రాహుల్ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీస్తున్న పరిస్థితి, నిజంగా అధికార పార్టీ ఈసీ రెండు కుమ్మక్కయ్యే అవకాశం ఉందంటారా? నమస్కారం. గతంలో మనకి ఈవీఎంల మీద అనేక అనుమానాలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. బట్ ఇప్పుడు అంతకు మించి ఎక్కువ ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన వస్తున్నాయి. అంటే ఎన్నికల కమిషన్ కి రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటున్నారు. ముఖ్యంగా ఓట్ల చోరీ జరుగుతుంది అనేటటువంటి ఒక అనుమానాన్ని ఆధారాలతో సహా కొంత బయటపెట్టేటటువంటి ప్రయత్నం దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్నారు. ముఖ్యంగా 2024 18 లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిందని ఆరోపణ చేస్తున్నారు. కర్ణాటకలో జరిగిందనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా ఓట్ల చోరీ జరిగింది, బహుశా ఏదో జరుగుతుంది అనేటటువంటిది ఒక అనుమానాలు అయితే ప్రజల్లో వస్తున్న మాట వాస్తవము. బట్ ఆ అనుమానాలని బలపడే విధంగా రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కొన్ని వాటిని బయట పెడుతూ, మా దగ్గర సాక్ష్యాధారాలతో కూడినటువంటి అణుబాంబు ఉంది, దాన్ని బయట పెడితే మొత్తం దేశమే షేక్ అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్తూ ఇటీవల తను కర్ణాటకలో ఓట్ ఆధార ర్యాలీ అనే ఒకటి చేయటంతో పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 5 రకాలుగా ఓట్ల చోరీ జరుగుతుంది దేశంలో అనేటటువంటి అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టారు. ఒకటి ఏంటి, ఫేక్ ఓట్లు, రెండోది బల్క్ ఓట్స్, తర్వాత ఇన్వాలిడ్ ఫోటోస్, తర్వాత ఫామ్ 6 ద్వారా ఇట్లా మొత్తం ఒక 5 అంశాల ఆధారంగా ఓట్ల చోరీ జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఒక కేస్ స్టడీగా ఏం తీసుకున్నారంటే, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. ఆ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో 7 శాసనసభ స్థానాలు ఉంటే, మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో 6 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. ఒక మహదేవ్పూర్లో మాత్రం దరిదాపు బీజేపీ అభ్యర్థికి 1,14,000 ఓట్ల ఆధిక్యత వస్తే, దాంట్లో 1,02,000 ఓట్లు, 1,04,000 ఓట్లు దరిదాపు చోరీ చేసినటువంటి ఓట్లే. దాంతో అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు అనేటటువంటి ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. దాంట్లో ఒక్కొక్క అంశంలో ఒక 5 అంశాలు చూపించుకుంటూ పెద్ద ఒక అంశాన్ని అయితే బయట పెట్టారు. బట్ దీనిపైన ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషను సహేతుకమైనటువంటి ఆన్సర్ ఇవ్వట్లేదు. అనుమానాలకు తావిచ్చేటటువంటి విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తిస్తున్న ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం గనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చుంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ రాహుల్ గాంధీని అఫిడవిట్ ఇవ్వమంటము, తర్వాత మా దగ్గర ప్రమాణాలు చేయమంటము, మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు మాకు ఇవ్వమంటము అనేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది. దాంతోపాటు 2018లో కేంద్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఓపీ రావత్ కూడా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వవలసినటువంటి బాధ్యత
చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. అయితే దేశంలో 3 అత్యున్నతమైనటువంటి సంస్థలు ఉంటాయండి. ఒకటి చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు, రెండోది దేశంలో న్యాయాన్ని కాపాడేటటువంటి సుప్రీం ధర్మాసనము, మూడోది దేశ ప్రజాస్వామిక వ్యవస్థని, ఎన్నికల వ్యవస్థని కాపాడేటటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్. బట్ ఈ 3 వ్యవస్థలు కూడా పారదర్శకంగా, నిజాయితీగా, చట్టబద్ధంగా పనిచేయకపోతే, అకౌంటబిలిటీగా పనిచేయకపోతే దేశ ప్రతిష్ట దిగజారిపోతుంది అనేటటువంటి విషయం మనం గుర్తించాలి. కాబట్టి ఈ 3 వ్యవస్థలు ఎప్పుడైతే ఒక చట్టం ప్రకారం పనిచేస్తాయో, నిజాయితీగా పనిచేస్తాయో, పారదర్శకంగా పనిచేస్తాయో అప్పుడు దేశం పటిష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కీలకమైనటువంటి ఎన్నికల వ్యవస్థ పైన, ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘము ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థ ఈ లేవనెత్తుతున్నటువంటి సందేహాలు లేవనెత్తుతుంది కూడా సామాన్యమైనటువంటి సాధారణ వ్యక్తి కాదు కదా. ఎల్ఓపి లీడర్ ఆఫ్ లోక్సభ, లెజిస్లేటివ్ పార్టీ, తర్వాత ఎల్ఓపి అపోజిషన్ పార్టీ లీడరు, దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కానీ శేషు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలు అయితే బయట పెట్టారని చెప్తున్నారు. ఆ ఆధారాలన్నీ కూడా నిలబడే ఆధారాల కింద కనిపిస్తున్నాయా, లేకపోతే తప్పుదోవ పట్టించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా కేసు అవుతుందని చెప్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తను కొన్ని ఆరోపణలు, సరే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనేది తర్వాత విచారణలో తేలాల్సినటువంటి అంశము. బట్ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు ఒక వ్యవస్థ పైన, ఒక పారదర్శకంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ పైన, స్వతంత్ర వ్యవస్థ పైన, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన చేస్తున్నారు అని అంటే దానికి ప్రజలంతా మెచ్చేటటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలే జరిగితే అది ప్రజాస్వామిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. ఇప్పుడు మనకు ఒకటండి, మొత్తం రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి 5 అంశాల్లో డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయనేటటువంటి అంశం మనకు కూడా కనపడుతుంది కదా. దీని మీద ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. తర్వాత ఫేక్ ఫోటో ఐడెంటిఫికేషన్స్ ఉన్నట్టుగా మనకు కూడా కనపడుతుంది కదా. బల్క్ ఓటర్స్, ఒకే ఇంట్లో 40 ఓట్లు, ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఒకే ఇంట్లో 140 ఓట్లు, ఇవన్నీ ఉన్నట్టుగా మనకు కూడా కనపడుతుంది కదా. బట్ వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలుగా మనం అనుకోవద్దా? ఇవన్నీ కూడా కావాలనే అధికార పార్టీ చేస్తుందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, చాలా ఏళ్లుగా మనం భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థని మనం చూస్తున్నాం. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 5 గంటల వరకు పోలింగ్ బూత్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓటు వేయడానికి అలౌ చేసేటటువంటి ఒక క్రమం ఉంటుంది. కానీ గతంలో చాలా సందర్భాల్లో నేను చూశాను, నేను కూడా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. 5 గంటల తర్వాత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన రిలీజ్ చేస్తుంది. పలానా నియోజకవర్గంలో ఇంత శాతం ఓటింగ్ జరిగింది, పలానా రాష్ట్రంలో ఇంత శాతం ఓటింగ్ జరిగింది అనేటటువంటి ఒక స్పష్టమైనది ఇచ్చేది. దాంట్లో పెద్దగా తేడాలు వచ్చేవి కావు, 1.5-2-3% మాత్రమే తేడాలు వచ్చేవి. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ఒక కొత్త ట్రెండ్ ఏంటి అని అంటే, ఎన్నికల సంఘము 2-3 రోజుల తర్వాత కూడా ఎంత స్పష్టంగా ఓటింగ్ జరిగింది అనేటటువంటి విషయం చెప్పట్లేదు. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ నేపథ్యంలో, ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడే మనం చాలా స్పష్టంగా ఎంత ఓటింగ్ జరిగిందో, ఏ నియోజకవర్గంలో ఎంత జరిగిందో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన రోజులను మనం చూసాము. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత అడ్వాన్స్మెంట్ పెరిగినప్పటికీ కూడా కనీసం 1-2 రోజుల తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో, ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఓటింగ్ జరిగిందో చెప్పలేకపోతుంది కదా. దేశం మొన్న 2024 18 లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 3-6% 5 గంటల తర్వాత ఓటింగ్ పెరిగితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 12.56% పెరిగిందంటే ఏంటండి? అసలు 90% ఓటింగ్ పోయిందండి ఆంధ్రప్రదేశ్ లో. 56 లక్షల ఓట్లు అదనంగా యాడ్ అయ్యాయి ఎన్నిక అయిపోయిన తర్వాత అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బట్ ఇవన్నిటిని మనం చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో కాన్స్పిరెన్సీ జరుగుతుంది, ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది, ఎక్కడో ఏదో అవకతవకలు జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు వస్తాయి కదా. బట్ ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత. గతంలో ఈవీఎంలో ఒక ఆరోపణ వచ్చిందండి, మేము ఓటు ఒక పార్టీకి వేస్తే ఇంకొక పార్టీకి పోతుంది, ఒక గుర్తుకు వేస్తే ఇంకో గుర్తుకు పోతుంది అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమి ఇంట్రడ్యూస్ చేసింది? వివిప్యాట్లు తీసుకొచ్చింది. అంటే వివిప్యాట్ ద్వారా మనం ఏ గుర్తుకైతే ఓటేసామో ఆ గుర్తుకు ఓటేసినట్టుగా మనకి ఆ వివిప్యాట్ లో స్లిప్ పడుతుంది. కాబట్టి ఓటర్ కి
ఒక పారదర్శకత, ఓటర్ కి ఒక నమ్మకం, నేను వేసినటువంటి గుర్తుకే నా ఓటు పోయింది అనేది. రైట్ సార్. బట్ అట్లా ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత పారదర్శకంగా వ్యవహరించలేకపోతుంది? తనపై వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి ఆరోపణలకి నిగ్గు తేల్చేటటువంటి బాధ్యత, లేకపోతే సరైనటువంటి సైంటిఫిక్ ఆన్సర్ ఇచ్చేటటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలా? ఎందుకంటే దేశంలో ఎన్నికల వ్యవస్థను కాపాడే బాధ్యత దాందే, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి బాధ్యత దాందే, రైట్. ముఖ్యంగా ప్రతిపక్షాల హక్కులను కాపాడేటటువంటి బాధ్యత కూడా దాందే కదా. ఒకవేళ అధికార పక్షం ఏదన్నా ఉన్నటువంటి అవకాశాలని ఆసరాగా చేసుకొని మోసం చేస్తే ఆ మోసాలను శేషు గారు ఇంకా మాట్లాడదామండి. మిగతా గెస్టులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారు, నమస్తే అండి. సార్, ఓట్ల చోరీ అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీని ఈసీ కుమ్మకాయ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా, లేకపోతే ఏదైనా అధికార పక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు స్వాతంత్ర టీవీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీకు అదేవిధంగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఏదైతే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే లేవనెత్తాడో, ఇవాళ ఓట్ చోరీ జరుగుతుంది అనేది దానికి ప్రత్యక్షంగా కొన్ని ఉదాహరణలతోటి ఇవాళ రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది. అంటే 2024 ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే మోడీ గారు మళ్ళా థర్డ్ టైం గెలిపించడం కోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కూడగలుపుకొని ఏ విధంగా ఇవాళ ఓట్ చోరీ జరిగింది అనేది ఎవిడెన్స్ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవాళ మాట్లాడిన వ్యక్తి సాదాసీద వ్యక్తి కాదండి. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ ప్రకారం ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విధంగా జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే, ఎలక్షన్ కమిషన్ ఉల్టాగా ఇవాళ వాళ్ళు దాన్ని సరిచేయడం పోక, లేదా ఎంక్వైరీ కమిషన్ ని అపాయింట్మెంట్ చేయకుండా ఇవాళ ఉల్టాగానే ఎవరైతే ప్రశ్నించిరో వాళ్ళ మీదనే బెదిరింపు ధోరణులతోటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ గాని బీజేపీ నాయకులు గాని మాట్లాడుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈజ్ దనే అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ చేయడం నుంచే బీజేపీ కుట్ర మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడే పెద్దలు శేషు గారు కూడా ఉన్నారు. గతంలో ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, అదే విధంగా సిజే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ముగ్గురు మెంబర్లు ఉండి ఆ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ చేసేది. కానీ ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ తీసుకొచ్చింది ఏంటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేసి ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రిని అందులో మెంబర్ గా పెట్టారు. అంటే ఇక్కడ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కు వాయిస్ లేకుండా వాళ్ళకు కావలసిన వ్యక్తులనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ మెంబర్ గా ఇవాళ నియమించుకోవడం జరిగింది. అంటే కుట్ర మనకి ఇక్కడి నుంచే కనబడుతుంది. ఇంకా రెండోది, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఇవాళ ఈ దేశంలో మనందరికీ తెలుసండి, ఒక చిన్న ఎగ్జామ్ రాస్తే మన పేపర్ లేదన్నా మన స్క్రిప్ట్స్ కావాలనుకుంటే ఆర్టీఐ ద్వారా ఇట్లా అప్లై చేస్తే మన అన్ని కూడా మనకు చాలా ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా మనకు పంపిస్తారు. మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు మేము ఎంతో మంది కూడా ఇవాళ రాహుల్ గాంధీ గాని ఈ దేశ పౌరులు ఎవరైనా కూడా అడిగితే వాళ్ళు ఇవాళ డిజిటల్ ఫార్మ్స్ ఇవ్వలేదండి. ఇవాళ మనం చెప్తున్నారు మరి డిజిటల్ ఇండియా అని చెప్తున్నారు కదా, ఇవాళ డిజిటల్ ఫార్మ్స్ ఇవ్వడానికి, మీకు డేటా ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కు వచ్చిన నష్టం ఏంటండి? మాన్యువల్ స్క్రిప్ట్స్ ఇచ్చారు. ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారు 6 నెలలు కష్టపడి ఫైనల్ గా ఒక లోక్సభలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే ఇవాళ దీని అంతా కూడా స్టడీ చేయడం జరిగింది. ఫైనల్ గా మనకు తెలిసింది ఏంటండి, ఇవాళ దాదాపు 1,00,000 ఓట్ల పైగా ఇవాళ ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఇవాళ 1,00,000 ఓట్ల పైగా ఇవాళ మనకు ఫేక్ ఓట్లు కనబడుతున్నాయి. ఇవాళ దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా. 5 రకాలుగా ఓటర్ చోరీ జరుగుతుంది. ఒకటి డూప్లికేట్ ఓట్స్. ఇవాళ దీనికి కూడా గురుప్రీత్ సింగ్ దాంగ్ అనే వ్యక్తి, ఇతనికి 4 పోలింగ్ బూత్లలో ఓటు ఉందండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలండి? అదే విధంగా
విశాల్ సింగ్ అనే వ్యక్తికి ఇతనికి 2 చోట్ల బెంగళూరు ఉంది, వారణాసి ఉంది. అదే విధంగా ఆదిత్య శ్రీవాత్సవ్ ఇతనికి 2 చోట్ల ఓటు ఉంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాండి. ఒక లింగమాధవ్ గారు మనం చూసాం, మన గతంలో కూడా చాలా ఇలాంటి ఓట్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకుంటే కనుక ఏపీ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఓటింగ్ ఉంది, అక్కడ కూడా ఓటింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇది గతంలో కూడా అందరికీ తెలిసిందే. ఇది ప్రక్షాళన జరగాలి, ఓటుని అయితే ఆధార్తో లింక్ చేయాలనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. కానీ ఇప్పుడు అలాంటి లోపాలే కనిపిస్తున్నాయి అనుకోవచ్చా, లేకపోతే అధికార పార్టీ ఖచ్చితంగా అయ్యిందంటానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అదే చెప్తున్నాండి, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ నుంచే ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలుగా మీరు ఎందుకు అనుకోకూడదు? అధికార పార్టీ కుంభకేంద్రం ఎలా చెప్తారు? ఇది గతం నుంచి ఉంది కదా. నేను అక్కడికే వస్తున్నా. ఫేక్ అడ్రస్ ఒక హౌస్ నెంబర్, ఒక ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 35, ఇక్కడ 80 ఓట్లు. దాంట్లో నిన్న మీలాంటి జర్నలిస్టులే వెళ్ళి అక్కడ దాన్ని చూడడం జరిగింది. ఎంత చిన్న రూమ్ అంటే దాదాపు ముగ్గురికి కూడా ఎక్కువనే ఉండే, ముగ్గురు కూడా ఉండలేరు. ఓన్లీ లాస్ట్ గా 3 నుంచి 4 ఉంటారు అనుకోవచ్చు. కానీ 80 మంది ఓటర్లు అక్కడ ఉంటారా అండి? అది నిన్న మీరంతా కూడా ప్రూవ్ అయింది. అది ఎంత చిన్న రూమ్ అనేది. కనీసం ఒకటే రూము, ఒక సింగిల్ బెడ్రూమ్ అది. దాంట్లో అదే అంటే నేను వీళ్ళు ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్. ఇంకొకటి అదే మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. ఇవన్నీ కూడా దీని మీద ఆ 70 ఏళ్ల వ్యక్తిని ఫార్మ్ 6 లో అంటే మొదటిసారి ఓటర్లుగా చేస్తారా అండి? ఇవి మరి దీని మీద స్పందించవలసింది ఎవరండి? ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏందండి? ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? ఇక్కడ అవినీతి జరిగింది, ఈ విధంగా ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలండి? ఎస్, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము సరిదిద్దుతాం, ఎవరైతే గిల్టీ ఉన్నారో వాళ్ళ మీద పని చేస్తామని చెప్పేది పోయి మీరు అఫిడవిట్ ఇవ్వండి అంటే ప్రశ్నిస్తే మీరు ఈ విధంగా మాట్లాడతారా? దీనికంటే మించి బీజేపీ నాయకులు ఒక్కలాగా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్ లెక్క మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమేండి. ఇవాళ దేశంలో గతంలో జరిగినటువంటి మహారాష్ట్రలో, హర్యానాలో, మధ్యప్రదేశ్ లో ఇవాళ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కూడబలుపుకొని చేసినటువంటి ఇవాళ వీళ్ళ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకొకటి విజయ్ గారు, మేము ఇవాళ ఏమడిగినాం? డేటా అడిగినాం. ఏ డేటా అడిగితే మీకు ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏందండి? ఎలక్షన్ కమిషన్ డేటా ఏ విధంగా ఇస్తారండి? మాన్యువల్ గా ఇస్తారా అండి? మరి ఇవాళ మరి డిజిటల్ ఇండియా యొక్క మీరు చెప్తున్నారు కదా డిజిటల్ ఇండియా, మరి మీకు డిజిటల్ లో డేటా ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? ఈ దేశ పౌరుడు తెలుసుకోవద్దా? అది మన హక్కు కదండి, రాజ్యాంగం కల్పించిన హక్కు. మాట్లాడదామండి ఇంకా లింగమాధవ్ గారు, ఇంకా మిగతా గెస్టులు కూడా మాట్లాడదాము. డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు, బీజేపీ నాయకులు. లింగమాధవ్ గారు మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ గురించి మీరేమంటారు? ముఖ్యంగా బీజేపీ అలాగే ఎన్నికల సంఘం 2 ఒకటైంది, అందుకే ఓట్ల చోరీ జరుగుతుంది. చాలా చోట్ల ఉన్న ప్రజల కంటే కూడా ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తుంటున్నారు. ఎలా చూడాలి? ఈసీ అధికార పార్టీ నిజంగా కుమ్మక్కయ్యాయా? ముందుగా మీకు అలాగే స్వతంత్ర ప్రేక్షకులకి, ప్యానెల్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న ఏదైతే బోగస్ ఓటర్స్ కానీ ఫేక్ ఓటర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు కాదు కదా, కొత్త కాదు కదా, ఇదంతా కూడా ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దిగా 56 సంవత్సరాలు పరిపాలనలో 6 కోట్ల మంది బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ ఎవరి పరిపాలనలో వచ్చారండి ఈ భారతదేశానికి? 6 కోట్ల మంది ఓటర్లు ఎవరిచ్చారు? 6 కోట్ల మంది ఓటు హక్కు ఎక్కడి నుంచి సబ్మిట్ చేశారు? ఏ విధంగా సబ్మిట్ చేశారు? ఎవరి పరిపాలన? కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీ కానీ ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పి? మేమేం చేస్తున్నామంటే వాళ్ళ హయాంలో ఇలాంటి అక్రమాలు జరిగినాయి, ఇలాంటి ఫేక్ ఓటర్స్ పెరిగినాయి కాబట్టి ఈ బంగ్లాదేశీలు కానీ లేకపోతే రోహింగ్యాలు కానీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకు ఓటు కల్పించి వాళ్ళ ఓటు మైనారిటీ ఓట్ల కోసము తహతహలు ఆడింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే తీసుకొచ్చిన తర్వాత ఫేక్ ఓటర్స్ తీసేస్తా ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఎందుకు అంత మరి ఆవేశము ఆక్రోశము నాకు అర్థం కావట్లేదు. ఫేక్ ఓటర్స్ ని తీసేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా తీసేస్తా ఉంటే వీళ్ళకి ఎందుకు వచ్చిన బాధ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు గెలిస్తేనేమో ఒకటి, ఓడిపోతేనేమో ఇంకో మాట మాట్లాడతారు. నేను ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు కర్ణాటకలు కానీ తెలంగాణ కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ
వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓటర్లతో గెలిచిందా లేకపోతే రియల్ ఓటర్స్ తో గెలిచిందా? నంబర్ 1. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ వేల మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఏమైనా మీకు పడ్డాయా లేకపోతే ఇంకొకరికి ఏమైనా పడ్డాయా? అది కూడా కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది. మీరు ఒక అసెంబ్లీ తీసుకున్నారు లేకపోతే ఒక పార్లమెంట్ తీసుకున్నారు, దేశం మొత్తం మీద కూడా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలా అయితే ఫేక్ ఓటర్స్ ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఏదన్నా జరుగుంటే మీరు కూడా చెప్పొచ్చు, అదేం తప్పు కాదు కదా. మీ అలా జరిగే అవకాశం అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అంటున్నారు కొన్ని చోట్ల గెలిచింది కదా అంటున్నారు. ఇప్పుడు నిజంగా కొన్ని చోట్ల ఏమన్నా అవకాశం ఇచ్చారో అలాగే మొత్తం ఏకపక్షంగా తీసుకోకుండా అనేది కాంగ్రెస్ కూడా అంటుంది. నేనేమంటున్నంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2019లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 45 ఎంపీ సీట్లు ఉన్నాయి. తర్వాత వీళ్ళు 2024లో 99 సీట్లకు వచ్చారు. అంటే దగ్గర ఒక 55 సీట్లు గెలిచారు కదా. ఆ ఫేక్ ఓటర్స్ తో గెలిచిరా వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కదా కండక్ట్ చేసింది కూడా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కదా వీళ్ళ మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మరి అప్పుడు అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు 55 మంది ఎక్స్ట్రా ఎవరైతే 99లో లేకపోతే 55 ఎంపీలు గెలిచారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు ఫేక్ ఓటర్స్ ను వాడుకున్నారా? వాడుకొని గెలిచిర్రా? తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ అడుగుతా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లా చేసింది అట్లా చేసినట్టు. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మీరు పార్లమెంట్ ఇది మహారాష్ట్రలో అక్కడ మీకు కూటమి ఉంది, ఇండి బ్లాక్ కూటమి, ఎంపీ స్థానాలు అత్యధికంగా గెలిచారు. మరి ఆ రోజు గుర్తు రాలేదా మీకు ఫేక్ ఓటర్లు ఉన్నారని? మహారాష్ట్రలో, బీహార్లో గెలిచారు, మీకు ఫేక్ ఓటర్లు ఉన్నారు మీకు తెలియదా? వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఆరోపణలు వచ్చాయి, ఎంక్వైరీ చేయాలి, కానీ ఎంక్వైరీ చేసినప్పుడు చిత్తశుద్ధి ఉందా లేదా, లేకపోతే మీరు ప్రమాణం చేయాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ అయినా ఇది కరెక్ట్ అంటారా? ఇంకో మాట కూడా వెంకయ్య గారు అన్నారు, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతుందనే మాట కూడా మాట్లాడారు. నేను దాని గురించి చెప్పట్లేదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అంటే నేను అంటున్నా, ఏమంటున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత ఏదైతే కర్ణాటకలో ఎలిగేషన్ చేశారు, కర్ణాటక ఎలక్టోరల్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా ఏం చెప్పారు, మీరు ఐదర్ యూ టేక్ ద హోల్ ఆర్ సబ్మిట్ ద అఫిడవిట్. మీకు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే రాతపూర్వకంగా లేక ఫిజికల్ కాపీస్ ఇవ్వండి, డెఫినెట్ గా మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. అంటే ఎందుకు పారిపోతా ఉన్నారు? మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నోసార్లు ఈ ఈవీఎంలు కానీ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ వాటి మీద ఇష్యూస్ ఉన్నాయని చెప్పి 2 years బ్యాక్ కూడా రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడితే ఆ రోజు కూడా సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేదు. అయినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, మీ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఇవ్వండి, డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పింది. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద, ఇటు రాజ్యాంగం మీద కానీ లేకపోతే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈడీ మీద, సిబిఐ మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నమే రాహుల్ గాంధీ గారు చేసేది తప్పితే వీళ్ళు చేసేది ఏమి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ చూసినా కూడా ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా. కానీ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలు చూపించారు కదా, మరి ఆధారాలు ఏమంటారు? చాలా చోట్ల 2 ఉన్నాయన్నారు, అలాగే బల్క్ గా ఓట్స్ ఉన్నాయని చెప్పారు, అలాగే ఇన్వాలిడ్స్ ఓటు ఉన్నాయన్నారు, డూప్లికేట్స్ ఉన్నాయన్నారు, ఫేక్ ఉన్నాయన్నారు. వాటిని ఆధారాలతో సహా కొన్ని ప్రజెంటేషన్ చూపించారు కదా. బయట చూపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, ఐదర్ యు టేక్ ద ఓత్ ఆర్ సబ్మిట్ ద అఫిడవిట్ ఆఫ్ దోస్ ఎలిగేషన్స్. సో అట్లాంటి తీసుకొస్తే డెఫినెట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ర్యాలీ చేయడము, ధర్నా చేయడము అలాంటివి చేస్తున్నారు తప్పితే మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వై ఆర్ యూ రన్నింగ్ అవే? ఎందుకు పారిపోతా ఉన్నారు? ఇది ఈవెన్ బీహార్ లో కూడా చేస్తుంటే బీహార్ లో వీళ్ళు గెలవలేదా ఇండి బ్లాక్? అంతకుముందు 2 సార్లు మరి ఇండి కూటమే ఉంది కదా దానికంటే ముందర కూడా. సో అట్లా ఆ టైంలో గుర్తు రాలేదా? అంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? 24లో పార్లమెంట్ ఎన్నికలు జరిగి దగ్గర 19 నెలలు అవుతుంది. 19 నెలల నుంచి మీరు ఎట్లా, మీకు గుర్తు రాలేదా? మీ పార్లమెంట్ ఏదైనా వెంకటరెడ్డి గారు ఒక డౌట్ వచ్చింది, కొన్ని ఆధారాలు అయ్యో బయట పెడుతున్నారు, మరి దీనికి తీసుకుని మరి లేకపోతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక, మీ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక ఒక ఎంక్వైరీ కమిషన్ ప్రభుత్వం వేయొచ్చు కదా. ప్రభుత్వం కాదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు తీసుకుంటారు చర్యలన్నీ కూడా. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఎక్కడైతే ఎలిగేషన్స్ వస్తాయో వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు దర్యాప్తు చేస్తుంది తప్పితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది చెప్పండి? మా పార్టీకి సంబంధం ఏముంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆస్కింగ్ అధికార పార్టీ అని బీజేపీ మీద కదా ఆరోపణలు చేసేది, దాన్ని స్పందించాలి కదా. ఎవరు కండక్ట్ చేస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు అడిగినప్పుడు మీరు ఆధారాలు చూపించకుండా, ఎవిడెన్స్ సబ్మిట్ చేయకుండా ప్రతిసారి కూడా బ్లేమ్ చేసుకుంటూ పోతా ఉంటే డెఫినెట్ గా రేపొద్దున మీరు రాజ్యాంగాన్ని కించపరచుకుంటూ పోతా ఉన్నారు కదా. అదే రాజ్యాంగాన్ని కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ, మిగతా కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటి మీద బుద్ధిలాడే ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్ గా మీరు ప్రతి ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆదరణ వస్తూ ఉంది, గెలుస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. దాన్ని దిగమింగలేక, దాన్ని ఓర్వలేక రాహుల్ గాంధీ రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక ముట్టికాయలు వేసింది. ఏది గల్వాన్ ఇష్యూ మీద కానీ, తర్వాత ఇండియన్ ఆర్మీ మీద కూడా ఏది ఆయన భారత్ జోడో యాత్రలో కమెంట్ చేస్తే మీరు డెఫినెట్ గా ఈ విధంగా చేయొద్దు, మీరు ట్రూ ఇండియనేనా అని అడిగింది. అంటే అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు బి ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కూడా ఎలిగేషన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతే డెఫినెట్ గా రేపొద్దున ఏమనుకుంటారు చెప్పండి? ఈవెన్ ఆర్మీ మీద కూడా, ఆపరేషన్ సింధూర్ మీద కూడా కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ ఏది బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ పెట్టిన తర్వాత నోరు మూసుకొని కూర్చున్నారు. ఒక్కరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. మాట్లాడదామండి, ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు రైట్ సుదర్శన్ గారు ఉన్నారు, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయనతో మాట్లాడదాం. రాహుల్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నాను, నేను అనుభవం పేలుస్తున్నానంటూ కూడా ఆయన ముందే చెప్పి ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి అంతా బయటపెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో అది 100% సత్యము. దీంట్లో పూర్తిగా ఈసీ గారు తప్పు ఉంది. ఎందుకంటే ఆ డేటా డిలీట్ అయిందని చెప్తున్నాడు. డిలీట్ ఎట్లయితుంది? డిలీట్ అయ్యే అవకాశమే లేదు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆరోపణలపై మీరు పూర్తిగా విచారణ జరిపించండి. ఎందుకు భయపడుతున్నారు? మీరు చేసిన దొంగ లెక్కలకు ఇలా దేశం మొత్తం అట్టుటికి పోతుంది. మీరు గతంలో ఎప్పుడు 2014 నుంచే ఇదంతా జరుగుతుంది ఈవీఎంతో. అంతకుముందు లేకుండా ఇవన్నీ వీళ్ళు వచ్చినప్పటి నుంచే, అమిత్ షా మోడీ వచ్చినప్పటి నుంచే ఈ దొంగ పనులు జరుగుతున్నాయి. ఈసీ, ఈడీ, ఐటీ వీళ్ళను ఇతర పార్టీలపై దాడులు చేసి ఈ విధంగా భయపెట్టించి లొంగ తీసుకొని ఈ పని చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూనీ చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఇలా రాహుల్ గాంధీ గారు ఏ అంశం అయితే లేవనెత్తారో ఇది పూర్తిగా వాస్తవము. దీనిపై ఎటువంటి అనుమానం లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీజేపీ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు, చేసిన మోసాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకటే ఇంట్లో 80 ఓట్లు ఎట్లా వస్తాయండి? ఒకటే 0 హౌస్ నెంబర్ మీద 40,000 ఓట్లు ఎట్లా వస్తాయండి చెప్పండి? ఇది దేనికి సంకేతం? 0 హౌస్ నెంబర్ ఉంటుంది ఏంటన్నా చెప్పండి? 0 హౌస్ నెంబర్ మీద మీరు ఇన్ని ఓట్లు, అలా ఒక చిన్న రూమ్లో 80 ఓట్లు, ఇట్లా దొంగ ఓట్లు, ఇవన్నీ దేనికి సంకేతం చెప్పండి? ఇలా హర్యానా, మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీ ఇక్కడ మొత్తం అవినీతి జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు గెలవలేరు. ఈసీ ద్వారా ఈవీఎంతో గెలిచారు వీళ్ళు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎంని తొలగించి బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ రండి. మీరు నిజంగా దేశభక్తులు అయితే భారత మాతకు జయ అని చెప్తారు కదా, మీరు భారత మాతకు జయ అని చెప్తారు కదా, మీరు దమ్ము ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్తో రండి. ఎవరు ఎంతో బయటపడిపోతుంది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు కదా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, అప్పుడు బయటపడుతుంది మొత్తం. ఈసీ ఏమంటుంది? డిలీట్ అయిపోయి మొత్తం డాటా డిలీట్ అయినది అంటే ఎట్లా డిలీట్ అవుతుంది చెప్పండి? అంటే మీరు చేసిన దొంగ పనులకు డిలీట్ సమర్థిస్తున్నారు మీరు. ఇంకా ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఉన్నాక కూడా మీరు మళ్ళా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే దేనికి సంకేతం ఇది? ఇలా దేశ ప్రజలకు అందరికీ చెప్పాలి మీరు ఏమేమి తప్పులు చేస్తారో, అది తప్ప ఒప్ప అనేది ప్రజలకు చెప్పాలి. ఇలా ప్రపంచంలో భారతదేశము ఒక అగ్రస్థాయిలో ఉన్నది. అదే అగ్రస్థాయిలో ఉన్న భారతదేశాన్ని ఇలా అగ్రస్థాయి నుంచి కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. దేనికి సంకేతం? ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే తరాలకు గుర్తుండిపోయేటట్టు ఎలక్షన్ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఈవీఎంతోనే జరుగుతున్నాయి ఈ మోసాలన్నీ. ఈవీఎంని పక్కకు పెట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్తో రండి.
మరి మీరు అంటున్నారు దొంగ ఓట్లు ఈవీఎంలతోనే గెలుస్తున్నారని చెప్తున్నారు. మరి గతంలో కూడా ఈవీఎంలతో ఈవీఎం గెలిచింది. గతంలో ఇప్పుడు ఎప్పుడు కూడా కాలే. కాంగ్రెస్ చాలా చోట్ల అధికారంలో ఉంది కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నది వాళ్ళు కొద్ది చెప్తారు కదా, మేము గెలిచినా మాకు నమ్మకం ఈవీఎం అదే నమ్మకం ఈవీఎం లేదంటారు. ఇప్పుడు కూడా అంటారు. రైట్ రైట్ అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారు, మాకు 80కి 80 సీట్లు ఉత్తరప్రదేశ్ వచ్చినా మాకు ఈవీఎం మీద నమ్మకం లేదు అని కుండ బద్దలు కూడా చెప్పాడు. చెప్పినాక ఇంకేముంటుంది ఇలా అంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందమ్మా. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందమ్మా. ఆయన సాక్షాత్తు పార్లమెంట్ అధికారంలోకి రావట్లేదని ఒక నిరాశతో తప్పు మీరు బ్యాలెట్తో రండి, ఎవరిది ఏందో బయటపడిపోతుంది. ఇంకోటి రాహుల్ గాంధీ చెప్పిన ఆరోపణలకు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తాం, విచారణ జరిపించండి, ఎవరు దోషులా ఎవరు ఇదా తెలిసిపోతుంది. ఆ రాహుల్ గాంధీ తప్పు ఉంటే జైల్లో వేయండి, అదే ఈసీ తప్పు ఉంటే తీసుకొని సెంట్రల్ జైల్లో వేయండి ఈసీది. కానీ ఈసీ ఒక బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీనికి రాబోయే యువత చెడు జరిగే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నా కూడా నా ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారంటే ఇంక దానికి ఎందుకు ఇక ఓటింగ్ ఎందుకు? ఇక మీరే లైఫ్ లాంగ్ మీరే పాలించండి, ఇక 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరే పాలించండి బీజేపీ. ఇక వేరే ఎలక్షన్ వద్దు, మీరే నామినేషన్ వేసుకోండి, మీరే ఓటింగ్ చేసుకోండి, మీరే గెలవండి. ఇక వేరే వద్దు ఇవి. ప్రజలలో విశ్వాసం పోతుంది వీళ్ళ వల్ల. ఇలా ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే గౌరవం ఉంది. మోదీ గారు విశ్వగురు అంటారు కదా, అదే విశ్వగురు వారు ఇలా తప్పు చేస్తారు. ఆ తప్పుని సరిదించుకోవాలంటే మీరు బ్యాలెట్తో ఎలక్షన్ రండి, ఈవీఎం పక్కకు పెట్టండి. ఇక రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేసిరో దానిపై పూర్తిగా విచారణ జరిపించండి. ఎవరు దోషులున్నారో వాళ్ళను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ గెలవడానికి ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి కారణమని మరి అభివృద్ధి కాదు, అన్ని అబద్ధాలు. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు ఆ నలుగురు ఎక్కడ వేరాలు 300 కిలోమీటర్లు వచ్చి షూట్ చేసి మళ్ళీ 300 కిలోమీటర్లు పోతారా? అంటే ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. ఇంతమంది 26 మంది చనిపోతే ఆ నలుగురు దొరకనే లేదు ఇప్పటికీ. ఒక అమెరికా ప్రెసిడెంట్ కాల్పుల విరమణ చేస్తే సైలెంట్ అయిపోయాడు. అసలు దేనికి మీరు అమెరికా అధ్యక్షుడు మన ఇండియాని నడిపిస్తుండా? అయినా ప్రెసిడెంట్ ఏడా మనకు అయినా చెప్తే మీరెందుకు సైలెంట్ అయ్యారు? ఆ నలుగురు ఇక్కడ ఇప్పటికి ఆ నలుగురు దొరకాలి కదా, ఎక్కడ వేరాలి నలుగురు? చేశారు కదా, ముగ్గురిని అనుకోండి మాట్లాడతాండి. ఏం చేయలేదు, ఆ నలుగురు దొరకలేదు. ఆ నలుగురు దొరికి పబ్లిక్ ముందు పెట్టండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఆపరేషన్ సింధూర్ అంటారు, ఇంకేమేమో అంటారు. ఇది తప్పు. 26 మంది చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మీరేమో ఈ ఆపరేషన్ సింధూర్ అనుకుంటూ పోయి ర్యాలీలు చేయడము, జెండాలు పట్టుకోవడం, దేనికి ఇది? అది అర్థమవుతలేదు. మీరు ఏం చేస్తారో అర్థమవుతలేదు. మీరు ఎందుకంటే ఇలా ఓ దిక్కు ఈవీఎంతో గెలుస్తారు, ఓ దిక్కు మళ్ళీ ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తారు. ఇతర పార్టీలు గట్టిగా మాట్లాడితే వాళ్ళని లోపడేస్తారు. మళ్ళీ ఈడీ అంటారు, ఐటీ అంటారు, ఈసీ అంటారు. ఏంది సార్ ఇవన్నీ? అసలు పిచ్చి లేస్తుంది ఇవన్నీ చూస్తుంటే, ఇలా లెక్కలు చేస్తుంటే. ఇలా సామాన్యంగా ప్రజలలో పనిచేద్దామంటే లాస్ట్కి వచ్చి మేము ఈవీఎంతో గెలుస్తాం. మీరు 100 పనులు చేయండి, వాళ్ళు ఈవీఎంతో గెలుస్తారు. ఇలా బీజేపీ చేస్తున్న ఆరోపణలు మొత్తం అవాస్తవాలు, వాళ్ళని ఎవరు నమ్మొద్దు. బీజేపీ సోషల్ మీడియా దొంగ సోషల్ మీడియా, ఆ దొంగ సోషల్ మీడియాను పట్టుకొని ఇలా గోధి మీడియాతో ఇలా ప్రచారం జరిగిస్తారు. దేనికి సంకేతం సార్ ఇది? మీడియాను కూడా గోధి మీడియా మొత్తం వాడుకుంటుంది, ఈసీని కూడా మీడియా వాడుకుంటారు. ఇతర పార్టీలను కూడా జైల్లో వేసేస్తారు, ఇతర పార్టీలు లేకుండా చేస్తారు, ఇతర పార్టీలను లోపడేస్తారు. ఇది దేనికి సంకేతం? ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారు వీళ్ళు. రేపు యువత ఓటింగ్ వేయాలన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది మీరు చేసే లెక్కలకు. గతంలో కూడా అమిత్ షా వారు తడిపార్కు ఇవన్నీ గుణాలు ఉంటాయి ఆయనకు, మంచి గుణాలు ఉంటాయి ఆయనకు. ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు చేసే పాపాలు మోసాలు తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. రైట్ శేషు గారు, ముఖ్యంగా ఓడిపోయిన ప్రతిసారి అలాగే ఎక్కడైనా ఎన్నిక జరుగుతున్న ప్రతిసారి కూడా మాట్లాడాడు ఎవరైనా. శేషు గారు ఏ పార్టీ సంబంధించిన ఆయన? ఈయన శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. శివసేన మరి వాళ్ళకి సోయి లేకుండా కూర్చున్నారు. 5 రోజుల నుంచి పొత్తుని పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో 10 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు అన్న? 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు 10 ఏళ్ళు మీరే ఇది మూడో గవర్నమెంట్ కదా. మూడో గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు అన్న? పెద్దన్న మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు? వెంకటరెడ్డి గారు మనం మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు మనం టైమింగ్ అంతా అందరికీ సెట్ చేయాలి కదా. రైట్ అనేది కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడండి. వీళ్ళు గెలిచారు కదా మీరే. శేషు గారు మీరేమంటారు? ఓడిపోయిన ప్రతిసారి లేకపోతే ఎన్నికల ప్రతిసారి కూడా ఈసీ మీదనో లేకపోతే ఎన్నికల కమిషన్ మీదనో
ఈవీఎంల మీద చెప్తూ ఉన్నారు. ఇది కరెక్టా అని చెప్పేసి ఒక్క నిమిషం ఉండండి. అడుగుతున్నారు. నేను చెప్తాను, సమాధానం చెప్తాను. రైట్. సమాధానం చెప్తాను. మరి శివసేన కానీ లేకపోతే ఇండి కూటమి కానీ మిగతా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈవీఎం కావాలని ఎందుకు కోరుకున్నది అంతకుముందు వాళ్ళ పరిపాలనలో? ఈవీఎం కావాలని Right. ఎందుకు కోరుకున్నది? మేము బీజేపీకి సపోర్ట్ లేమని చెప్పి మా పార్టీ నుండి చేసేసారు. షిండేను శివసేన చేసేసారు. నొప్పెందుకు? ఇది దేనికి సంకేతం అన్న? మేము సపోర్ట్ చేస్తేనేమో ఏం కాదు, మీరు సపోర్ట్ చేయకపోతే పార్టీ చేస్తారా? పార్టీ సర్వస్వం చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇది దేనికి కోరుకుంది. సంబంధం చెప్పు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రైట్. కాంగ్రెస్ పార్టీ ఈవీఎం లో తీసుకొచ్చింది. శేషు గారు, మీ వాయిస్ రావట్లేదండి. ఇచ్చిన దాన్ని దురుపయోగం చేస్తున్నారు మీరు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మంచిదనం మంచి గురించి తెచ్చింది ఈవీఎం, మీరు దురుపయోగం చేస్తున్నారు. సుదర్శన్ గారు, లింగం యాదవ్ గారు, నేను శేషు గారిని అడిగాను ఒకసారి. రైట్. కాంగ్రెస్ పార్టీ కానీ శివసేన కానీ మిగతా వాళ్ళు కానీ వెంకటరెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే మీ చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే సబ్మిట్ చేయండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఎందుకు పారిపోతా ఉన్నారు? ఎందుకు పారిపోతున్నారు మీరు? రైట్. పారిపోతున్నది ఎందుకు అంటున్నా నేను. సో మీకు మహారాష్ట్ర రైట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడతారు కానీ శేషు గారు మాట్లాడతారు. శేషు గారు. వెంకటరెడ్డి గారు ఆగండి, మీకు వస్తారు కదా, మా టైం మీరు కిల్ చేస్తే ఎట్లా? కాదు కాదు, శివసేన సభ్యులు ఎక్కువ మాట్లాడారు కాబట్టి సమాధానం సరే, చెప్పాలి. ఓకే, పర్లేదు. సరే, మీరు 10 నిమిషాలు మాట్లాడితే నేను 30 నిమిషాలు మాట్లాడాల్సి పర్లేదు. ఇంకో సమాధానం చెప్పాలి. మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. రైట్. వెంకటరెడ్డి ఒక్క గారు. నిమిషం ఆగండి. రైట్. ఇప్పుడు ఒక చిన్న ఆలోచన మనం చేయాలి సార్. ఏంటి అంటే మన భారతదేశం ఏమి డిక్టేటర్షిప్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు కదా. ఇది చాలా ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. ఇక్కడ ఏంటి 25 పార్టీలు 300 మంది లోక్సభ సభ్యులు ఇవాళ ఒక ర్యాలీ చేపట్టారు. ఈ ఎన్నికల కమిషన్ లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరుగుతున్నాయి, మీరు దీనిపైన దృష్టి పెట్టండి అని. ఇంత పెద్ద వాయిస్ ని మనం తక్కువ చేసి మాట్లాడటం మంచిది కూడా కాదు కదా. 300 మంది లోక్సభ సభ్యులు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎలక్షన్ వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే దాంట్లో కొంత మనం రేషనాలిటీని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పాయింట్. అయితే మీరు 2009లో ఒక సంఘటన జరిగిందండి ఇట్లాంటిదే. ఏంటి అంటే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ 6 శాసనసభ స్థానాల్లో వెనకబడిపోయారు. ఒక అనపర్తికి వచ్చేసరకు దరిదాపు 40,000 ఓట్ల మెజార్టీ సాధించి అక్కడ కొద్దిపాటి మెజార్టీ తోటి మురళీమోహన్ పైన రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా గెలవటం జరిగింది. బట్ ఇప్పుడు అదే కోణంలో మనకి రాహుల్ గాంధీ ఇక్కడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 శాసనసభ స్థానాల్లో ఓ మోహన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెనకబడ్డారు. ఒక మహదేవ్పురకు వచ్చేసరకు 114,000 ఆధిక్యత. అంటే ఒక శాసనసభ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఆధిక్యత సాధించటం వీలవుతుందా? ఒకటి చెప్తూ 102,000 ఓట్లు ఫేక్ ఓట్లుగానే అక్కడ గుర్తించారు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. అదొక వ్యాలిడ్ అంశం. అయితే ఇంకొక మనకి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకు తర్వాత శాసనసభ ఎన్నికలకు మధ్య 4 నెలల గ్యాప్ ఉంటే ఆ 4 నెలల్లో 1 కోటి ఓట్లను అదనంగా చేర్చారు. 1 కోటి ఓట్లు అదనంగా చేర్చినటువంటి ఓట్లు ఏవై ఉండాలా? ఫామ్ 6 కింద కొత్త ఓటర్లు అయి ఉండాలా. కానీ 74 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు ఉన్నటువంటి ఓటర్లను కూడా 1 కోటి మందిని చేర్చి అక్కడ ఎన్నికల ఫలితాల మొత్తాన్ని తారుమారు చేశారనేటటువంటి ఒక ఆరోపణ. ఇది ఒక అంశం. అయితే ఇంకొక వ్యాలిడ్ అంశం చెప్తాను మీకు నేను. హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ఎందుకు ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన అనుమానాలు వస్తున్నాయంటే ఈ హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు మనందరం టీవీల ముందే కూర్చున్నాం, మనందరం చర్చల్లో పాల్గొన్నాం. వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా యాదవ్ అన్న ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. మీరు మొదటి 3-4 రౌండ్ల వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేసి తర్వాత 4-5 గంటల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుంది, కౌంటింగ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోయింది. అంటే ఏంది కాన్స్పిరెన్సీస్ అనేటటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇది ఒక అంశం. అయితే మనకి కీలకంగా వస్తున్నటువంటి డౌట్స్, అనుమానాలు ఏంటి అంటే మీకు ఇంకొక చాలా కీలకమైనటువంటి అనుమానాన్ని చెప్తాను. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫేజ్ లో ఎన్నికలు జరిగినా ఒకేసారి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను. కానీ మొన్న 2024లో మీరు అబ్జర్వ్ చేయండి, ముందే శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అయిపోతే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఒకే ఫేజ్ లో ఎన్నికలు చేసిన గత అనుభవాలు ఉంటే మొన్న ఏం జరిగింది? ఫస్ట్ ఫేజ్ లో ఆంధ్రాలో, 4th ఫేజ్ లో తెలంగాణలో పెట్టారు. అంటే ఇక్కడున్న తెలంగాణలో సెటిలర్స్ అందరూ పోయి ఆంధ్రాలో ఓటేశారు, ఆంధ్రాలో ఉన్న ఓటర్స్ అందరూ అక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి తెలంగాణలో ఓట్లేశారు. అంటే డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్.
మరి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇది ఒక కంప్లైంట్ గా పెట్టినప్పుడు కూడా ఎందుకు చర్య తీసుకోలే? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఓటు వేయించే ఒక ఇంటెన్సిటీని ప్రభుత్వం చేసిందనే అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి? మీరు ఆ చర్య ఎందుకు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, ఎందుకు ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటుని అరికట్టడానికి చర్య తీసుకోలేదు? కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా. అంటే దీంట్లో ఒక కాన్స్పిరెన్సీ థియరీ మనకు కనపడుతుంది కదా. ఇంకొక అనుమానం నేను చెప్తాను. ఇంకొక అనుమానం ఏంటంటే, చాలా పెద్ద అనుమానం ఏంటంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి తీసేసుకొని అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మొత్తం నామినల్ చేసేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి డైరెక్షన్ లో నడిచింది అనే అనుమానాలు వస్తాయి కదా. ఇంకొక అనుమానం నేను చెప్తాను. ఇంకొక అనుమానం ఏంటంటే, ఒరిస్సాకు సంబంధించిన అనుమానం చెప్తాను. ఒరిస్సాలో శాసనసభకు వచ్చేసరికి బీజేడీ 57 శాసనసభ స్థానాలు గెలుస్తుంది, లోక్సభ స్థానాలకు వచ్చేసరికి 0. ఇది ఎట్లా వీలైతుంది? చాలా మోసం. ఒక అనుమానం. ఇదంతా ఒక కాన్స్పిరెన్సీ థియరీ నడుస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? బీజేడీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలే, కానీ శాసనసభకు వచ్చేసరికి 57 స్థానాలు గెలిచింది. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల ఓట్లు అదనంగా ఎట్లా చేరాయి? 12.54% ఓట్లు ఎట్లా పెరిగాయి? అసలు అంత శాతం ఓటింగ్ ఎక్కడ జరిగింది అనే దానికి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సహేతుకమైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. బహుశా రాహుల్ గాంధీ అనుమానాలు తప్పై ఉండొచ్చు. రాహుల్ గాంధీ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థకు ఉన్నదా లేదా? ఇవాళ 300 మంది ఎంపీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 25 పార్టీలు, లోక్సభలో ప్రాతినిధ్యం కలిగిన పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు తన పారదర్శకతను, తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేదు అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ అబ్జెక్షన్స్ అన్నిటిపైన తీసుకొని వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. బట్ అక్కడెక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేయటం వల్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? బట్ డొంక తిరుగుడు కాదు, స్ట్రైట్ అవే ఒక బాధ్యతాయుతమైన సంస్థ ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు, ఇన్ని రకాలైన కాన్స్పిరెన్సీస్ నడుస్తున్నప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పటికీ చెప్తున్నానండి నేను ఒక మాట, ఇప్పటికీ చెప్తున్నాను నేను, 5 గంటల ఎలక్షన్ తర్వాత ఏదో జరుగుతుంది దేశంలో. బట్ అది ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం పైన ఇవాళ ఒక స్వతంత్రమైనటువంటి దర్యాప్తు సంస్థని దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలా? ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ అనుమానాలన్నింటినీ నిగుదేల్చాలి. ఈ అనుమానాలన్నిటికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి కొత్త జాబితా కూడా వచ్చింది. కొత్త జాబితాలో 1 కోటి మంది వచ్చారని చెప్పి కూడా అంటున్నారు. ఈ బీహార్ ఎలక్షన్స్లో కూడా ఈ దొంగ ఓట్ల ఫ్రాడ్ జరుగుతుందని కాంగ్రెస్ అనుమానిస్తుందా? చేయండి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడితే బీహార్ ఇంత ముందుకే వాళ్ళు బీహార్ ఎలక్షన్ లో గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందండి? ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ ఐడి కార్డు ఇన్వాలిడ్ అట, ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అట. అంటే ఇవాళ కావాలని ఇవాళ 65 లక్షల ఓట్లని ఇవాళ వాళ్ళు తీసేయడానికి కుట్ర చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి 65 లక్షలు? ఎట్లండి? మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇచ్చిన ఓటర్ ఐడి కార్డు చెల్లదంటే మరి ఏం చెల్తుందండి? పాస్పోర్ట్ చెల్తుందంట. ఎంత విచిత్రంగా! పాస్పోర్ట్ వ్యాలిడ్ అంట. ఒకటి అడుగుతుందండి, ఈ దేశంలో ఎంతమందికి పాస్పోర్ట్ ఉందండి? ఈ దేశంలో ఎంతమందికి ఆధార్ కార్డు ఉంటుంది, ఎంతమందికి పాస్పోర్ట్ ఉంటుంది? అంటే ఇవాళ బీజేపీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ యూజ్ చేసుకొని ఎట్లనైనా గెలవాలి, ఎన్ని అవతవకలైనా జరగాలి, మేము మాత్రం అధికారంలో ఉండాలి, ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇవాళ వాళ్ళు బీజేపీ నాయకుడు ఎంత, నేను అదే చెప్తున్నాండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఒక్కలా మీరెందుకు ఉంటారు? అదొక స్వతంత్ర బాడీ కదా, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కదా, మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఆర్మీ గురించి మాట్లాడతారు. ఆర్మీ ఎవరిదండి? ఏం బీజేపీ జేబు సంస్థనా? ఈ దేశాన్ని రక్షించే ఆర్మీ మీకేం సంబంధం ఉందండి? బీజేపీ నాయకులకి ఏం సంబంధం? ఆపరేషన్ సింధూర్ గురించి మీరెందుకు మాట్లాడతారండి? ఈ దేశ ఆర్మీ కదా, వాళ్ళు కదా పోరాడుతుంది. మేము బీజేపీ నాయకులు పోరాడుతురా? బార్డర్లో పోయి ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారా బార్డర్లో? మీకేం సంబంధం అండి? దేశ స్వాతంత్రం కోసం ఒక్కడు చనిపోయినటువంటి ఆర్ఎస్ఎస్ మీరు మాట్లాడతారా దేశం గురించి? అరే ఇక్కడ జరుగుతున్న సమస్య ఏందండి? ఇవాళ దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపాసుపాలు చేస్తున్నారు, దొంగ ఓట్లతోటి గెలుస్తున్నారు. దమ్ముంటే దాని గురించి మాట్లాడండి.
బ్యాలెట్ పేపర్లు పెట్టండి. మీకు చేతనైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిన విషయాలకు సంబంధించి దానికి ఆన్సర్ చెప్పండి. ఎట్లా వస్తుందండి? ఎక్కడైనా దేశంలో కానీ ప్రపంచంలో 0 నెంబర్ హౌస్ నెంబర్ ఉంటుందండి? అరే ఒక ఇంటిలో 80 ఓట్లు ఎట్లుంటాయి? దానికి సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి 4 పోలింగ్ బూత్లలో ఓటు ఉంటది, దానికి సమాధానం చెప్పరు. 70 ఏళ్ళ ఆవిడని తీసుకొచ్చి ఫామ్ 6 లో అంటే కొత్త ఓటర్లు చేస్తారు, దానికి సమాధానం చెప్పరు. ఎంతసేపు దాట వేసే ధోరణి, ఏదో అటాక్ చేయడం. ఇవాళ పార్లమెంట్ లో దాదాపు 300 మంది ఎంపీలు ఇవాళ ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గులు మీరు. మీరు కనీసం ఏదైనా ప్రజాస్వామ్యం గురించి మీకు తెలుసా? మీరు ఎట్లా మాట్లాడతారండి? అరే సమాధానాలు చెప్పేది పోయి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటాక్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటండి? సమాధానం చెప్పాలన్నా లేదా మీరు చెప్పండి. అరే ఎక్కడ తప్పు జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయండి. దాన్ని నిజాలు బయట. వెంకటరెడ్డి గారు ప్రధానంగా చూస్తే ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీ లాంటి సంస్థల్ని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు అంటున్నారు కానీ రైట్ లింగమేధవ్ గారు బీజేపీ జోగు సంస్థలు అవన్నీ రైట్ మీరు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడతారు. లింగమేధవ్ గారు రైట్ టైం తక్కువగా ఉంది, మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలి మనం. రైట్ వెంకటరెడ్డి గారు ముఖ్యంగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీలు జేబు సంస్థలుగా మాత్రమే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాడుకుంటుంది, వాటికి స్వతంత్రత లేదు, వీరి అండర్లోనే ప్రత్యర్థుల మీదకి వదులుతున్నారనే విమర్శలపై మీరేమంటారు? ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి అని చెప్పి అధికారంలోకి రావు ఇంకా ఒక 20-30 సంవత్సరాలని చెప్పి రాహుల్ గాంధీ ఓర్వలేక ఇగో ఇలాంటి అబండాలు మొత్తం టోటల్ గా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ మొత్తం కూడా తీసుకొచ్చి ఏదో చేద్దామని చూస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఒప్పుకోరు. నేనేమంటున్నా, నాకు అనుకుంటా ఈ కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ మీరెవరని మాట్లాడతారు. ఆపరేషన్ ఏం మాట్లాడతారు బీజేపీ మాట్లాడుతున్నారు, వేరే లింగమేధవ్ గారు ఆయన కంటిన్యూ చేయనియండి. కనీసం నీకు ఇంగితగానే లింగమేధవ్ గారు ఒక్క నిమిషం అండి. రైట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గురించి కనీసం ఇంగితగానం తెలియదు నీకు. ఎవరు చెప్పించారు? వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలు. ఆపరేషన్ సింధూర్ గురించి బీజేపీ సంతోషంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడతావు? ఆపరేషన్ సింధూర్ అనేది నీ జేబు సంస్థ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రాహుల్ గాంధీ చెప్పినట్టు కనీసం నువ్వు డిబేట్ వచ్చేటప్పుడు కొద్దిగా ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. రైట్ నోట్ చేసుకో. కనీసం ఇంగితగానే కూడా లేదు. కామన్ లింగమేధవ్ గారు దయచేసి వెంకటరెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలు దయచేసి. రైట్ వెంకటరెడ్డి గారు రాజకీయ చర్చ మాత్రమే చేయండి. రైట్ లింగమేధవ్ గారు వ్యక్తిగతంగా వద్దు. ఎక్కడ డిబేట్ లో ఒకరే మాట్లాడాలి. ఆయన మాట్లాడినంత సేపు నేను సప్పుడు కామ కూర్చున్నాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో రావడం అనేది కరెక్ట్ కాదు. నోరు మూసుకొని ఏం మాట్లాడతావు? రైట్ వెంకటరెడ్డి గారు దయచేసి వద్దు అలాగా. రైట్ అంటే ఫేక్ ఓటర్లను ఉపయోగించుకున్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఫేక్ ఓటర్లు ఉపయోగించుకొని వెంకటరెడ్డి గారు ఇంకొక విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ 5 గంటల తర్వాత భారీ క్యూ లైన్లు లేకపోయినా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా మాకు డౌట్ ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు శేషు గారు కూడా అదే విషయాన్ని లేవనెత్తారు. దీనికి ఏమంటారు? నేను ఏమంటున్నానంటే కర్ణాటకలో, తెలంగాణలో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ అదే విధంగా జరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందా అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. రెండో ప్రశ్న, 45 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 99 సీట్లకు ఎట్లా పెరిగారు? అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిమిషం ఉండండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది కదా, వాళ్ళే కండక్ట్ చేశారు, వాళ్ళే ఈవీఎంలు వాడారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తారు? ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు? ఏ విధంగా గెలిచారు వాళ్ళు చెప్పండి. అది కాదు పోదు భారతదేశం అంతా కూడా ఇదే విధంగా జరిగిందంటే డెఫినెట్ గా అది వేరే ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా 99 సీట్లు వచ్చినాయి. తర్వాత 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు ఫేక్ ఓటర్లు గుర్తొచ్చిందని చెప్పేసి ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చిందని అడుగుతున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి మహారాష్ట్రలో వచ్చిన ఇండి బ్లాక్ కూటమికి ఎన్ని వచ్చినాయి? పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి కదా. నేనేమంటున్నానంటే ఈ భారతదేశంలో
వీరి పరిపాలనలో ముఖ్యంగా చెప్పాలంటే 2004 నుంచి మీకు దమ్ముంటే 2014 కాంగ్రెస్ బ్యాలెట్ పెట్టండి కాంగ్రెస్ పాలనలో దగ్గర 5 కోట్ల మంది ఫేక్ ఓటర్లు వచ్చిర్రు, వాళ్ళే చేర్చుకున్నారు. అది బంగ్లాదేశీయులు కానీ లేకపోతే రోహింగ్యాలను కానీ వీళ్ళే తీసుకొచ్చి చేర్చుకున్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా బీహార్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ యూపీ కానీ మిగతా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు మేము తీసేస్తా ఉంటే వీళ్ళకి నొప్పేందుకు, మేము ఫేక్ ఓటర్స్ అందరినీ కూడా డిలీట్ చేస్తుంటే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కనీసం సుప్రీంకోర్టు మీద కూడా వీళ్ళకి నమ్మకం ఉండదు. అత్యున్నత న్యాయస్థానం అండి. ఆయన ఏమంటారు రాహుల్ గాంధీ, మీరెవరు చెప్పడానికి, మీరెవరు మాట్లాడడానికి అని సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇది కరెక్టా అని అడుగుతున్నా, ఇది కరెక్టా అని అడుగుతున్నా. మొన్న నేను భారతదేశ పౌరుని కదా, మిమ్మల్ని ప్రశ్నించొద్దు అంటాడు. అరే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తా ఉంటావు ఒక దగ్గర నుంచి, ఈ విధంగా మాట్లాడొద్దు. ఒక ఆర్మీని ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే, ఆపరేషన్ సింధూర్ ఎవరున్నారండి కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది అంతా కూడా. ఆర్మీ కానీ లేకపోతే వాయుసేన కానీ ఇవన్నీ కూడా కలిసి పనిచేసాయి. నువ్వు వాళ్ళని కూడా నువ్వు కనీసం కించపరుచుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ ఇతర ఏది పాకిస్తాన్ అంబాసిడర్స్ కానీ లేకపోతే చైనా ఎంబసీ కానీ వాళ్ళు చెప్పారు. అదే మీరు చెప్పేది, ఈ భారతదేశానికి కించపరుచుకుంటూ ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ తెలంగాణ భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూపుతారో మీరు చూస్తున్నారు. మీరు ఆవేశంతో ఆక్రోశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆర్మీని కూడా మాట్లాడారు. అదే ఆర్మీ మీ 2014 నుంచి 2014 పనిచేసింది. వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేసింది. వాళ్ళని కించపరుచుకుంటూ మీరు మాట్లాడతారా? ఇది ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్లో ఇంతకు ముందు ఇప్పుడు కూడా కొన్ని లోపాలైతే ఉన్నాయి. దొంగ ఓట్లు దాని గురించి చెప్తా. 5 గంటల వరకు మనకు ఓటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తారు. 5 లోపల ఎంతమంది అయితే బయట ఉంటారో వాళ్ళందరినీ లోపలికి పిలిచి స్లిప్లు ఇస్తారు. అందరికీ స్లిప్లు ఇస్తారు. స్లిప్లు ఇచ్చినాక మీరు 7 గంటలకు చెప్పండి, 8 గంటలకు చెప్పండి ఎంత పర్సెంటేజ్ అనేది. 3 రోజుల తర్వాత చెప్తారండి వీళ్ళు. 3 రోజుల తర్వాత పర్సెంటేజ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీ లెక్కలన్నీ సరి చేసుకొని ఎంత ఎంత మనం లాభపడ్డామో అన్నీ చూసుకొని 3 రోజుల తర్వాత మీరు చెప్తారా ఎంత పర్సెంటేజ్ ఏందని. ఇంత కూడా ఇంకింతగానే ఉండాలి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. 3 రోజుల తర్వాత ఎవరైనా చెప్తారా పర్సెంటేజ్? 3 రోజుల తర్వాత ఎవరైనా చెప్తారా? లేదు, అప్పుడు చెప్పొచ్చు, అదే రోజు చెప్తారు. అదే రోజు చెప్పాలి సార్. 3 రోజుల తర్వాత చెప్పారంటే వీళ్ళు మొత్తం అవకతవకలు పాల్పడుతున్నట్టే. వీళ్ళు దొంగ చోరీ, ఓటు చోరీ అంటే ఇదే అన్నమాట. మీరు అలా ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మన ముందే సీల్ వేసేస్తారు కదా, దాన్ని మార్చడానికి వీలవుతుంది. ఈవీఎంలో కానీ అన్ని స్ట్రాంగ్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే లాస్ట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో 3 రోజుల తర్వాత వీళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే వీళ్ళ పర్సెంటేజ్ పెరిగిపోతుంది, అప్పుడే వీళ్ళు గెలిచినట్టే. ఇక ఎప్పుడైతే మీరు చేసిరో ఇండియాలో ఎవ్వరు కూడా వీళ్ళని ఓడగొట్టడం లేరు. వీళ్ళు ఉన్నంత వరకు వీళ్ళే గెలుస్తుంటారు, వేరే వాళ్ళు ఎవ్వరు గెలవరు. అన్ని వీళ్ళ పనే అవుతుంటుందని. ఎందుకంటే 5 తర్వాత మనకు స్లిప్లు ఇస్తారు, ఓటింగ్లో స్లిప్లు ఇస్తారు లాస్ట్కు ఎంతమంది ఉన్నది. ఆ స్లిప్ల ప్రకారం నువ్వు పర్సెంటేజ్ చెప్పొచ్చు కదా. నువ్వు 3 రోజుల తర్వాత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంటే, ఆ 3 రోజులలో మొత్తము ఎన్నెన్ని గెలవాలి, మనం ఎన్నెన్ని ఏడేడు తక్కువ ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికే వీళ్ళు 3 రోజులు వాడుకుంటారు అన్నమాట. అది సంగతి. ఇది చాలా పెద్ద మోసము. ఈసీ ఈ విధంగా చేయడం అన్యాయము. ఇలా దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తారు వీళ్ళు. ఈసీ గురించి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం. వీళ్ళు కూడా మాకు సపోర్ట్గా మాట్లాడాలి బీజేపీ వాళ్ళు కూడా. వీళ్ళు ఏం చేస్తారు, ఈసీకి సపోర్ట్గా మాట్లాడుతారు. అంటే మీరు దొంగ పనులు చేస్తున్నట్టుగా. మీరు దొంగ పనులు దేనికి ఎందుకు చెప్పు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి, బ్యాలెట్తో రండి, మీరు ఎలక్షన్లో పాల్గొనండి. అంతేగాని ఈవీఎంతో అంటేనే బీజేపీ గెలిచినట్టే, వేరే పార్టీలు అన్నీ జీరో. ఇలా కాంగ్రెస్ 99 వచ్చినట్టే కదా, 199 వస్తుండే. అంటే 100 సీట్లు వీళ్ళు కోల్పోయారు ఈ లాస్ట్ 3 days లోపల, పర్సెంటేజ్ లోపల 100 సీట్లు కోల్పోయారు వీళ్ళు.